పసిడి పట్టపగ్గాలు లేకుండా పరుగులు పెడుతూనే ఉంది. వెండి ధర శిఖరాలకు ఎగబాకుతూనే ఉంది. పెళ్లిళ్ల సీజన్ ముంచుకొస్తుండడంతో బంగారం షాపు వైపు వెళ్లాలంటేనే సామాన్యులు హడలిపోతున్నారు. బంగారం వెండి ధరలు పోటాపోటీగా పెరుగుతున్నాయి. స్టాక్ మార్కెట్ మించిన రీతిలో రాకెట్ల రేట్లు దూసుకెళ్తున్నాయి. పసిడి ధర కేవలం 11 రోజుల్లోనే ఏకంగా 17,000కు పైగా పెరిగిందంటే ఏ స్థాయిలో ఉరుకులు పరుగులు పెడుతుందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర సుమారు 1,62,000కు రీచ్ అయ్యింది. ఒక్కరోజే 1,690 రూపాయలు పెరిగింది. హైదరాబాద్తో పాటు విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు లాంటి ప్రధాన మార్కెట్లలోనూ ఇవే రేట్లు పలుకుతోంది పసిడి. రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ కంటే సురక్షితమైన పెట్టుబడిగా బంగారం, వెండిని భావిస్తున్నారు ఇన్వెస్టర్లు. దాంతో బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. కొండెక్కిన వెండి మరింత పైకి వెళ్తోంది. కేజీ సిల్వర్ ధర 3,60,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఒక్క రోజులోనే కిలో వెండి 25,000 పెరిగింది. తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా మళ్లీ జంప్ చేసింది సిల్వర్. 2026 చివరి నాటికి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం $5,400లకు పెరుగుతుందని బ్రోకరేజీ సంస్థ గోల్డ్మాన్ సాక్స్ అంచనా వేసింది. ప్రైవేటు పెట్టుబడిదారులు, అభివృద్ధి చెందుతున్న దేశాల సెంట్రల్ బ్యాంకులు సాంప్రదాయ రిజర్వ్ ఆస్తుల నుంచి నెమ్మదిగా దూరమవుతున్నారని, బంగారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు అని గోల్డ్మాన్ సాక్స్ గుర్తించింది. గోల్డ్, సిల్వర్ రేట్లు పెరగడానికి అనేక కారణాలు. అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ట్రంప్ దుందుడుకు నిర్ణయాలు, ఇరాన్, అమెరికా ఉద్రిక్తతలు, దిగుమతులు తగ్గడం బంగారం ధరలు పెరగడానికి కారణమని చెబుతున్నారు నిపుణులు. రానున్న కాలంలోనూ ధరలు ఇంకే స్థాయిలో ఉంటాయన్న కంగారు మధ్యతరగతి జనంలో పెరుగుతోంది.